ఆపరేషన్ టిక్కని మొదలుపెట్టిన ఇండియన్ ఆర్మీ ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:50 4 నుంచి 6 టెర్రరిస్టులు మన ఇండియన్ టూరిస్ట్స్ని అతి దారుణంగా చంపేశారు అని అందరికీ తెలిసిందే. ఇది జరిగిన వెంటనే ఇండియన్ మిలిటరీ రంగంలోకి దిగింది. వెంటనే ఆపరేషన్ టిక్కను మొదలుపెట్టింది. ఆల్రెడీ 2 టెర్రరిస్ట్ని ఎన్కౌంటర్ చేసి చంపేసింది. పహల్గామ్లో అటాక్ జరిగిన వెంటనే మన మిలిటరీ ట్రూప్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. ముందుగా అక్కడ ఉన్న టూరిస్ట్స్ని సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరుకునేలా చేస్తున్నారు. మరోపక్క అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. హెలికాప్టర్స్తో ఏరియా మొత్తం గాలిస్తున్నారు. మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ టిక్కాని మొదలుపెట్టింది. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, ఎన్ఐఏ అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ఆపరేషన్ టిక్కాలో మన గోల్ ఏంటి అంటే ఈ టెర్రరిస్ట్ని పట్టుకోవాలి లేదా ఎన్కౌంటర్ చేసి చంపాలి. పహల్గామ్లో దారుణం చేసిన టెర్రరిస్ట్ని ట్రేస్ చేసి ఆ స్లీపర్ సెల్స్ని పట్టుకుని వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి. హెలికాప్టర్లు, డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ని వాడి ఈ పనిని చేయబోతున్నారు. అయితే నిన్న బుధవారం ఏప్రిల్ 23న కొంతమంది టెర్రరిస్టులు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి వెళ్ళిపోవాలి అని ట్రై చేశారు. ఈ ఎల్ఓసి అనేది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉండే మిలిటరీ లైన్. అయితే 2 లేదా 3 అన్ఐడెంటిఫైడ్ టెర్రరిస్టులు ఈ ఎల్ఓసి లైన్ని దాటాలి అని ప్రయత్నిస్తున్నట్టు మన ఇండియన్ ఆర్మీ కనిపెట్టింది. వెంటనే అక్కడికి మన ఇండియన్ ఆర్మీ చేరుకున్నారు. వాళ్ళు ఎల్ఓసిని దాటకముందే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు. చివరికి బరముల్లా డిస్ట్రిక్ట్లో ఉరీనలా ప్లేస్లో ఇండియన్ ఆర్మీకి ఆ టెర్రరిస్టులకి భారీ గన్ ఫైట్ జరిగింది. ఈ గన్ ఫైట్లో మన వాళ్ళు 2 టెర్రరిస్టుని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ టిక్కా ఇంకా కొనసాగుతుంది.